పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మన హిమాలయాల్లో కూడా ఈ సంజీవిని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా వీటి కోసం ఎంతో ఖర్చు పెడుతోంది. అలాంటిది ఏ ఖర్చు లేకుండా సునాయాసంగా మనం సంజీవిని ఇక్కడ ఈ అడవిలో ఉందని కనిపెట్టాం. మనం అనుమానించినట్టు రమణదొర ఈ గూడాన్ని నాశనం చేయడానికి వాళ్ళని పిలిపించారంటారా బాబు? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఎందుకమ్మా అంత భయం? అటువంటిదేమీ జరగదు. నువ్వేం కంగారు పడకు. జాతర రోజుల్లో ఆఖరి రోజున ఒక మహా అద్భుతం జరగబోతుందని, అది మళ్ళీ మన జీవితాల్లో చూడబోమని, అది చూసిన వారికి జీవితంలో కష్టం కలగదని చెప్పాడు. అయితే రాజమయ్యే ఆ అద్భుతాన్ని మనకి దగ్గరుండి చూపించబోతున్నాడు అన్నమాట. ఆ అద్భుతాన్ని చూసే అదృష్టం మనిషిగా తనకు లేదని లచ్చన్న మనకి ఆ అదృష్టాన్ని కల్పిస్తాడని చెప్పాడు. లచ్చన్న? అవును. అలాగే, సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? రాజిత్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యమైందేంటి? మీ దగ్గరికి వస్తున్నాను బాబు. మధ్యలో నాగాన్ని కనిపిస్తే మాట్లాడుతూ వచ్చాను, అందుకే కూతంత ఆలస్యమైనది. పర్వాలేదులే చిత్తు. ఇంతకీ ఏమంటున్నాడు నాగన్నా? తన మరదల పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడా? లేదు దొరా, జాతర రోజుల్లో జరగబోయే ఒక మహా అద్భుతం గురించి మాట్లాడాడు. మహా అద్భుతమా? ఏంటది? తెలీదు దొరా. అలా అని ఎవరు చెప్పారు? రాజమయ్య చెప్పాడని నాగన్న అన్నాడు. అదీగాక అది చూసే అదృష్టం మనిషిగా తనకి లేదన్నాడంట. అదేంటి మనిషిగా? అదే నాకు అర్థం అవ్వలేదు. ఆ రోజు తర్వాత నుంచి గుడుల్లో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉంటారని చెప్పారంట బాబు. రాజమయ్యే అలా చెప్పారు అంటే అందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఎందుకంటే కాలజ్ఞానం చెప్పడంలో రాజమయ్య ఒక మహా ఋషి లాంటివాడు. అది ఎన్నోసార్లు నిరూపణ అయింది కూడా. అవును బాబు, మా రాజమయ్య ఏది చెప్పినా జరిగి తీరుతుంది. ఈసారి కూడా ఆయన చెప్పిన మాటల్లో ఏదో అంతరార్థం ఉందనిపిస్తుంది, కానీ అదేంటో తెలియడం లేదు బాబు. ఈ విషయం లచ్చనకి తెలిసే ఉండాలి. లేదు చిత్తు,
లచ్చనకి ఈ విషయం తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలిసే ఉంటే ఈ పాటికే ఆ విషయం నాకు చెప్పేవాడు. మొన్న కలుసుకున్నప్పుడు కూడా ఆ రమణ దొర ఏదో మాయ చేస్తున్నాడని చెప్పాడే తప్ప ఈ విషయం చెప్పలేదు. అదేదో మీరే మా రాజమైన అడగండి దొరా, మీరడిగితే తప్పకుండా చెప్తాడు. వద్దు జిత్తు, అలా అడిగి ఆయన పెద్దరికానే కాదు, నా పెద్దరికాన్ని కూడా తక్కువ చేయలేను. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏది చెప్పాలో తెలిసినవాడాయన. నాగన్నకే ఈ విషయం చెప్పాడు అంటే అందులో ఏదో విశేషమే ఉండే ఉంటుంది. చిత్తు, ఓ పంచి, మనకు తెలిసిన ఈ విషయాన్ని లచ్చనకు చెప్పు. లచ్చన ఏం చేద్దామంటే అది చేద్దాం. నిజమే బాబు, లచ్చన్న అయితే దీని గురించి సరైన అవగాహనతో ఉంటాడు. తనే ఏదైనా ఆలోచిస్తాడు. అది సరే బాబు, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? జిత్తు, ఆ రమణ దొర ఇక్కడికి ఎవరినో పిలిపిస్తున్నాడని చెప్పాడు. వాళ్ళు ఇవాళ రేపో ఇక్కడికి రావచ్చు. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీనికి నీ సహాయం కావాలి. ఎంత మాట బాబు, మీరేం చేయమంటారు చెప్పండి. సార్, ఈ అడ్రస్ కాస్త చెప్తారా? ఎవరు సార్, కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? రమణ దొర కోసం వచ్చాడు. ఆయన మీకు తెలుసా సార్? బాగా తెలుసు. ఇంతకే నువ్వెందుకు వచ్చావు? నా పేరు పులిసప్పారావు, అందరూ పిఏ అంటారు. నేను ఒకరి పిఏగా పనిచేస్తున్నాను. ఈ పిఏ అంటే పులిసప్పారావు కాదండి, పర్సనల్ అసిస్టెంట్. ఎవరికి పిఏ? త్రిలోచన మేడంకి. సార్, కొంచెం అడ్రస్. ఇది అడవి, నువ్వు చెప్పినా వెళ్ళలేవు. పద చూపిస్తాను, పద. మళ్ళీ త్రిలోచన వస్తోందా? అంటే రమణ దొర ఇప్పుడు ఏదో చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఏదో ఒకటి ఆలోచించాలి. ఇలా వెళ్ళి అలా జిత్తుని తీసుకురమ్మని చెప్పాను. ఇదిగో వచ్చేస్తానని వెళ్ళాడు. వీడితో ఎప్పుడు ఇదే తంట. శంకుస్థాపనకి వెళ్ళిదారా అంటే గృహప్రవేశానికి చేరుకున్నట్ట వీళ్ళంటోడు వెనకడుకోకడు. అలా ఉంది వీడి వరుస. రాని రాని చెప్తాను, వీపు చీరేస్తానంతే. అయ్యా వచ్చారా? ఇంత ఆలస్యమైందేంట్రా? అదండి, అది అడవిలో దారి తెలియక. దారి తెలియక? ఏది నీకు? కోతులకి కొండముచ్చులకి దారి చెప్పే నీకు దారి తెలియలేదా? అయినా నా దగ్గరికి రావడానికి దారెందుకు తెలీదురా? ఇంతకి దారి ఎవరు చెప్పి పంపించారమ్మా? త్రిలోచన మేడం. త్రిలోచన? ఆవిడ నిన్ను పంపించిందా? రే, నీకు ఎటకరాలు బాగా ఎక్కువైపోయారా? నిన్ను ఇంతకి దారి ఎవరు చెప్పి పంపించారమ్మా? త్రిలోచన మేడం. త్రిలోచన? ఆవిడ నిన్ను పంపించిందా? రే, నీకు ఎటకరాలు బాగా ఎక్కువైపోయారా? నిన్ను మీరు పిఏ పులిసప్పారావు.
త్రిలోచన మేడంకి పిఏని. మేడం గారి పియేనా? మీకోసం ఎదురు చూస్తున్నానండి. మేడం గారు వచ్చారా? ఎక్కడున్నారు? నన్ను రమ్మన్నారా? ఇంకా ఏం చెప్పమన్నారు? ఏం చెప్పారు? చెప్పండి 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 చెప్పండి. అయ్యా, తమరు కొంచెం గాలి పీల్చుకుని నన్ను కొంచెం గాలి పీల్చుకొని ఇస్తారా? క్షమించండి, మేడం గారి పేరు చెప్పేటప్పటికి కొద్దిగా కంగారు పడ్డాను. మీరు కొంచెం స్థిమిత పడండి, తర్వాత మాట్లాడుకుందాం. చాలా దూరం నుంచి వచ్చాం కదా, నిన్ననే కలవాలి. మేడం గారి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఈ పూట మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఈ అడవిలో అడ్రస్ కనుక్కోవడం చాలా కష్టం సోమండి. అవునవును, చాలా కష్టం. అన్నట్టు మేడం గారు కూడా వచ్చారా? రాలేదు, నన్ను పంపించారు. రేపు బయలుదేరి ఎల్లుండి రావచ్చు. ఆ తర్వాత మీకు కబురు చేస్తారు. అది అది సరే, ఇంతకీ మీరెందుకు వచ్చారు? మేడం గారు వచ్చే లోపే ఈ అడవంతా ఒకసారి చూసి మేడం గారికి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది అనేది తెలుసుకోవాలని వచ్చాను. ఈ అడవిలో దారే సరిగ్గా తెలీదు, ఇంకా నువ్వేం తెలుసుకుంటావు నీ పాడే. ఏంటో అంటున్నారు? ఏ లేదు. ఇంతకీ మేడంతో ఎవరెవరు వస్తున్నారు? అది చాలా సీక్రెట్ గా ఉంచమన్నారు. బయటికి మాత్రం మేడం, చిన్న మేడం ఏదో అడవిని చూడడానికి వస్తా అన్నారు. మేడం, చిన్న మేడం. చిన్న మేడం ఎవరు? త్రిలోచన మేడం, ఆవిడ గారి కూతురు పల్లవి మేడం. పల్లవే? అవునండి, చాలా మంచి అమ్మాయి. మేడం ఫారిన్ లో చదివిద్దాం అనుకున్నప్పటికీ చిన్న మేడం మాత్రం ఇండియాలోనే చదువుతానని చెప్పి ఇక్కడే చదువుతున్నారు. ఎంత మంచితనం ఉందో అంత తెలివైన అమ్మాయి. మేడం గారి తరువాత ఆవిడ కోటాను కోట్ల ఆస్తికి వారసురాలు మా చిన్న మేడం. ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారు. సరే గాని మేడం ఇంకేమైనా చెప్పమన్నారా? అదే ప్రాజెక్ట్ ఎస్ గురించి మీరు కొంతమందిని ఇక్కడ చేరుస్తామని చెప్పారంట కదా. అదే ఆ పని మీదే ఉన్నాను. త్వరలోనే కొంతమందిని సమకూరుస్తాను. త్వరలోనే అంటున్నారు, మనకంత సమయం కూడా లేదు. ప్రాజెక్ట్ ఎస్ కి చీఫ్ గా వ్యవహరిస్తున్న సైంటిస్ట్ రాజు వచ్చేలోపే మనం అన్ని సిద్ధం చేసి ఉంచాలి. మరి నేను మా గెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మేడం రాగానే కబురు చేస్తాం. వస్తాను. ఇటు ఎక్కడికి? అటు అటు. థ్యాంక్స్. సైంటిస్ట్ రాజ్, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఏమండో దేవర్ గారు, ఏంటి మీరు కూడా మా రమణ దొరలాగా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నారు? మీరు కూడా ఏంట్రా ఏదో అనబోతూ ఆపేశావు? నా ముందు చెప్పడానికి భయపడ్డావా? ధైర్యం సరిపోవట్లేదా? గొంతు పెగలడం లేదా? మళ్ళీ ఏ కుట్ర పన్నారా? ఇదిగో, ఈసారి ఏమైనా తేడా జరిగిందో మీ రమణ దొరకి నీకు నాకు మొత్తం అర్థమైంది దేవరా. మీరు మళ్ళీ విపులంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు అనుకుంటున్నట్టు అటువంటిది ఏమీ లేదు. దేవరా, నన్ను నమ్మండి, నేను ఎంత మంచివాడో మీకు తెలుసు కదా. మంచి మంచికి అర్థం తెలుసా? రాముడి దగ్గర హనుమంతుడుండి జనాలకు ఎంతో మంచి చేశాడు. అది మంచంటే దాన్నే మనం రామాయణం అంటాం. కానీ రమణ దగ్గర నువ్వుండి జనాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. అది మంచి ఎలా అవుతుందిరా? మరి దీన్నేమనాలి? మంచనాలా, చెడ్డనాలా? ఇదిగో, ఈసారి ఏమైనా తేడా జరిగిందో మీ రమణ దొరకి నీకు నాకు మొత్తం అర్థమైంది దేవరా. మీరు మళ్ళీ విపులంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు అనుకుంటున్నట్టు
అటువంటిది ఏమీ లేదు. దేవరా నన్ను నమ్మండి, నేను ఎంత మంచివాడో మీకు తెలుసు కదా. మంచికి అర్థం తెలుసా? రాముడి దగ్గర హనుమంతుడుండి జనాలకు ఎంతో మంచి చేశాడు, అది మంచంటే. దాన్నే మనం రామాయణం అంటాం. కానీ రమణ దగ్గర నువ్వుండి జనాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు, అది మంచి ఎలా అవుతుందిరా? మరి దీన్నేమనాలి? మంచనాలా చెడ్డనాలా చెప్పు. అయ్యి బాబోయ్, ఈయనేంటి యాదంతా చెప్పేస్తున్నాడు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు మంచివాడివా లేక చెడ్డవాడివానే? ఏమి లేదు, ఇందులో ఆలోచించడానికి ఏముంది దేవరా. నేను ఎప్పుడు చెడ్డవాడినే. చిచి, నేను ఎప్పుడు మంచివాడినే. నీ మాటలు బట్టే నీకు అర్థమై ఉంటుంది నువ్వు చెడ్డ కాదు, నువ్వు మంచి అని. అవునా? అవునవును, దేవర భలే కనిపెట్టేశారు. నేను చాలా మంచి. నువ్వు మీ గురువు గారి దగ్గర ఉండాలి కదా, మరి ఇలా వచ్చావేంటి? ఏమైనా దారి తప్పొచ్చావా? లేక మీ రమణ దొర నన్ను హెచ్చరించమని గాని పంపాడా? అయినా వాడికి అంత ధైర్యం ఎక్కడుందిలే. మీరు కూడా ఆ చెట్టు కింద సామరోలాగా భలే చెప్పేస్తున్నారే. నిజమే, మా రమణ దొరకి అంత ధైర్యం ఎక్కడుంది దేవరా? ఏదో గూడెం వైపు పనుండి వెళ్తూ ఒకసారి మిమ్మల్ని చూద్దామని వచ్చాను, అంతే. చూసావు కదా, ఇక వెళ్ళు. దేవరా, మీ రవిబాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఈ మధ్యన అస్సలు కనిపించడమే మానేశాడు. కొంపతీసి ఆ శ్రీరమ్మ రవిబాబు ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోయి మీకు చెప్పకుండా మనువు చేసుకున్నారా ఏంటి? చచ్చా, అలా జరిగి ఉండదు. ఎందుకంటే అక్కడున్నది ఎవరో పులి బిడ్డ. అలాంటి పనేమి చేయడు. మరి ఎందుకు ఈ మధ్యన గూడెంలో కనిపించడం లేదు? ఏదో జరిగిందనుకుంటా. మరి మీరేమంటారు దేవరా? ఆయన నాకెందుకులే. అవును దేవరా, ఇప్పుడు గూడెంలో అందరు మనువులు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఆయన మనువులు వాళ్ళు నాకెందుకులే అన్నట్టు దేవరా, బండా శివంగల మనువుకి సీత ఒప్పుకోవట్లేదట కదా, మరెలా? ఆయన నీకెందుకులే అంటావు, అంతేనా? అంతే దేవరా. ఇప్పుడు నిన్ను కొట్టబోతున్నాను రా ఎర్రోడా. కొట్టుకోడు దేవరా, నాకెందుకులే దేవరా, నాకెందుకు భయం? అదేంటి దేవరా, మా రౌడదోరు గారు మీ మీద వాలాడా ఏంటి? అలా కొట్టారు. చూద్దామని వచ్చిన వాడివి చూసి వెళ్లకుండా నీ నోటికొచ్చినట్టు అర్థమైన పిచ్చివాగుడు వాగితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అవును దేవరా, నాకు ఇప్పుడే తెలిసింది. అయినా నేను వచ్చిన పని మర్చిపోయి ఏదేదో మాట్లాడేశాను. అయినా నాకెందుకు? అయ్య బాబోయ్, ఈసారి కొట్టడం కాదు, ఏకంగా చంపేస్తాడు. నువ్వొచ్చిన పనే ఏంటది? అబ్బే ఏమి లేదు దేవరా, జిత్తు గారు మీ దగ్గరికి వచ్చాడా అని అడగడానికి వచ్చాను, అంతే. ఇదిగో ఇంతలో ఇలా. జిత్తునా? జిత్తుతో మీకేం పని? ఏమో తెలియదు దేవరా, మా రావణ ద్వారా మీ దగ్గరుండి తీసుకురమ్మని పంపించాడు. జిత్తు వెళ్ళి చాలాసేపు అయింది, ఇక నువ్వు వెళ్ళు. అలాగే దేవరా, మళ్ళీ మీ దగ్గరికి కానీ జుత్తు వస్తే మా రావణదారు రమ్మన్నాడని చెప్పండి. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే